అదే మనకు నిజమైన క్రిస్మస్ అన్నమాట. మంచిది. మరి గిద్యోను గురించి చక్కటి వర్తమానం మనం విని ఉన్నాం. గిద్యోను మరి పిరికివాడైనప్పటికీ తన యొక్క భయభక్తులను బట్టి దేవుడు అతన్ని ఏర్పరచుకొని దేవుని దూత అతని గురించి సాక్ష్యం ఇచ్చిన మాట ఏమిటనగా పరాక్రమశాలి అయిన గిద్యోను. కాబట్టి బలహీనులను ఆయన బలపరిచే దేవుడు, పరాక్రమవంతులుగా చేసే దేవుడని లేఖనాల్లో మనం చూసాం, విన్నాం. మరికొన్ని మాటలు మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. వాటికంటే ముఖ్యంగా మందిర పరిచర్లో పాలిభాగస్తులైన సహోదరులు కానీ సహోదరులు కానీ వారు చేసిన పరిచర్ను బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత దినము నుంచే చక్కగా పరిచర్య చేసినారని విన్నాను. రాత్రి నుంచి మరి ఉదయకాలం కానీ మీ సొంత పనిగా భావించి పని చేసినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ పనికి తగిన ప్రతిఫలం కూడా దేవుడు ఇవ్వాలని కోరుచున్నాను. అలాగే మీరు ఇంకా పరిచర్లో పాలుభాగస్తులవచ్చు, దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందాలని కూడా కోరుచున్నాను. మంచిదండి. కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ఇక్కడ బెత్లెహేములో జరిగిన సంఘటన గురించి మనము చదువుకొనుచున్నాము. జరిగిన విషయం ఏమిటనగా, జ్ఞానులు యూదారాజు యుద్ధకు వచ్చిన సందర్భాన్ని బట్టి ఈ మాట జరిగినట్టుగా మనం చూడగలం. 2వ వచనంలో జ్ఞానులు యూదారాజు దగ్గరికి వచ్చారు. వారు ఏమడుగుతున్నారనగా, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానులు నక్షత్రాన్ని వెతుకుతూ రాగా అది యూదా దేశం మీదకి వచ్చింది. అక్కడ ముందుగా రాజు ఉన్నాడు. ఆయన ఎవరనగా హేరోదు రాజు. ఆ రాజ్యమును అతడు పరిపాలన చేయుచున్నాడు. ఆ రాజ్యం మీద ఆయన అధికారిగా ఉన్నాడు. కానీ ఆ అధికారిని వీరు ఏమంటున్నారు? రాజునే అడుగుతూ ఉన్నారు.
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ దేశమంతటా ఆయన రాజని వారికి తెలుసు. కానీ వారి ఉద్దేశం ఏమిటనగా ఆ నక్షత్రము గురించి వారు పరిశీలన చేశారు. అది సామాన్యమైన నక్షత్రం కాదు, అది ఒక మహారాజును సూచించే నక్షత్రం అని వారు గ్రహించారు. ఆ దేశం మీద వారు కూర్చుండగా అక్కడ వారిని అడిగారన్నమాట. ఆ యూదా దేశంలో బెత్లెహేము అనే పట్టణం ఉంది, గ్రామం ఉంది. ఆ సంగతి వారికి తెలియదు, కానీ ఆ రాజును వారిని అడిగారు. ఇక్కడ యూదుల రాజుగా ఒకరు పుట్టి ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనను దర్శించాలి, లేక ఆయనను పూజించాలి, ఆరాధించాలని జ్ఞానులు ఆ రాజుతో మాట్లాడారు. అప్పుడు రాజుకి ఏమైంది? నేను రాజుగా ఉండగా మరొక రాజు ఎవరు ఇక్కడ ఉన్నాడు అంటే నాకు వ్యతిరేకంగా ఎవరైనా ఇక్కడ శత్రుకార్యం చేస్తున్నాడా అని అతనిలో ఆలోచన కలిగిందేమో. కనుక ఆయన ఏం చేశాడు? చాలా యుక్తిగా మాట్లాడినాడు. నిజానికి దేవుని గ్రంథం ఏం సెలవిస్తుంది? యూదా దేశమందు యూదా గోత్రంలో రాజుగా రావాలి. యేసు ప్రభువుని గురించి ఆయన యూదా గోత్రపు సింహమని కూడా లేఖనాల్లో మనం చూడగలం. మరి హేరోదు ఎవరు? యూదా సంతతి చెందినవాడు కాదు. ఈయన యాషాబు సంతతి చెందినవాడు, అనగా ఎదోమీల సంతతి చెందినవాడు. ఎదోము అనగా యాషాబు అంటే ఇసాకు పెద్ద కుమారుడు అన్నమాట. ఆ కుమారుని సంతతికి చెందినవాడు ఈ హేరోదు. అంటే ఎదోమీలకు యూదులకు పడదనమాట. వారు శత్రువులుగా భావించేవారు. అసలు యూదులను మరి అభివృద్ధి చెందడం ఎదోమీలకు అసహ్యము. అందుకే హేరోదు రాజు అతడు రాజుగా ఏదో మార్గంలో వచ్చాడే కానీ ప్రజల చేత అతడు ఎన్నుకోబడిన వాడు కాడు అని చరిత్ర అతని గురించి చెప్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ హేరోదు రాజు ఏం చేశాడు? యూదులను మెప్పించడానికి ఆయన యెరూషలేము దేవాలయాన్ని ప్రారంభించారు. అంటే ఈ విధంగా అయినా వారు నా మాట వింటారు, దేవుని పట్ల నాకు మరి ఆశ ఉన్నదని తెలుసుకొని లోబడతారనే ఉద్దేశంతో యూదుల మెప్పు కోసం అతడు అలాగూ దేవాలయాన్ని కట్టాడే కానీ అతడు ఇష్టానుసారంగా కట్టినవాడు కాడు అనేది ఆయన గురించిన చరిత్ర మనం చూడగలం. ఇలాంటి సందర్భంలో లేఖనాల ప్రకారము యూదయ గోత్రములో నుంచే యూదుల రాజు రావాలి. ఈ దేశానికి ఒక రాజుగా రావాల్సి ఉంది ప్రపంచానికని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఆ దేశమునకు వచ్చి ఆ రాజునే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు ఆయనలో కలవరం పుట్టింది. కలవరం పుట్టి ఆయన ఏం చేశాడు? తన రాజ్య సంస్థలో ఉన్న వారందరినీ పిలిపించాడు. ప్రధానులను పిలిపించాడు, శాస్త్రులను పిలిపించాడు, జ్ఞానం కలిగిన వారిని కూడా పిలిపించాడు. పిలిపించి ఆయన లేఖనాలను పరిశీలన చేయమన్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు మీరు పరిశీలన చేయండి, గ్రంథాలను వెతకండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? రాజును గురించి గ్రంథంలో రాయబడి ఉన్నాయని అర్థం. ఈ సంగతి నాకు ఎందుకు తెలపలేదని కూడా రాజు వారిని ప్రశ్నించాడేమో. కనుక వారు అప్పుడు వెదికారు. 4వ వచనంలో 2:4 కాబట్టి రాజు తన ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదా దేశం బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును
అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఈ సంగతి రాజుకు వారు మరుగుపరిచారో లేక వారు మర్చిపోయారేమో. యూదుల రాజు ఎక్కడి నుంచి వస్తాడన్నది ముందుగానే గ్రంథాల్లో రాయబడి ఉంది. అనగా రాజు కంటే ముందే లేఖనాలు రాయబడిన సంగతి మనం చూడవచ్చు. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథము చూడండి, 5వ అధ్యాయము. మీకా గ్రంథము 'యోనా' గ్రంథానికి పక్కన ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది యేసు ప్రభువారు రాక మునిపే 500 సంవత్సరాలకు ముందే లేఖనాలు రాయబడ్డాయి. దేవుని గ్రంథంలో ఆయన గురించి ప్రవక్తలు ఆయనను గురించి వివరించారు, గ్రహించలేదు మనుషులు. నేటి దినాల గుడుక ఆయన సువార్త వింటూనే ఉన్నాము, కానీ ఆయనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము. ఆయన వాక్యానికి సరైన రీతిగా మనం స్పందించలేకపోతున్నాము. ఆనాడు గుడుక దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్నో పర్యాయములు మాట్లాడినాడు. ఈ సంగతి మీకా ఇశ్రాయేలు గురించి